అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, మీనరాశి వాళ్ళందరికీ కూడా జూన్ 29 నుంచి జూలై 6వ తారీఖు వరకు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకున్న అపారమైన అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు ఎటువంటి పనికి రాదు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ ఆనందం బాగుంది, పిల్లల చదువు బాగుంది, మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా తక్కువగా ఉంది, మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాతావరణం ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంది, తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేస్తారు. సంతానం యొక్క డెవలప్మెంట్ బాగుంది, వాళ్ళ చదువులు బాగున్నాయి, విదేశీ ప్రయాణాలు బాగున్నాయి, తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. ఆరోగ్య సమస్యలు ఈ జాతకం వాళ్ళకి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. అలాగే అదృష్టంగానే చూసుకుంటే మీ జాతకంలో అదృష్టం చాలా బాగుంది, పెద్దల యొక్క ఆశీస్సులు బాగున్నాయి, ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా కష్టపడి సమటోడ్చిన తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి. కూర్చున్న చోట్ల కూర్చున్నట్టు రమ్మంటే రాదు. గతంలో మేము చేశాం కదా, ఇప్పుడు అవుతుంది అంటే కుదరదు, కాలం మారింది. ఉద్యోగాలు మారడానికి ఇప్పుడు అనుకూలమైన సమయం కాదు. ఆ వ్యాపారంలో మాత్రం ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చులు అదుపులో ఉంటాయి. మరి మీనరాశి వాళ్ళందరికీ కూడా రోజు 16 సార్లు గురు మంత్రాలు చదువుకొని బయటికి వెళ్తే మంచిది. విన్నారు కదా, 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో
మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.